ఇలా మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు. హ్మ్. మహిళా బిల్లును తీసుకురావటం, మహిళా బిల్లు తేవటం అనేటువంటిది మేము వ్యతిరేకం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన, తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీ నేతలు, కషాయ నేతలు జమ్మినటువంటి బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి మాటలను మేము తప్పుపడతా ఉన్నాం. దానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఉన్నటువంటి 6 ఎంపీలు లేచి నిలబడి మాట్లాడి, ఇద్దరు మంత్రులు మాట్లాడేసి రికార్డుల నుంచి అవి తొలగించి ఆయనతో క్షమాపణ చెప్పియాలి. అది చెప్పిస్తలేరంటే వారికి కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదనేటువంటిది, తెలంగాణ ఏర్పాటు పట్ల చిత్తశుద్ధి లేదనేటిది మాకు తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అంటే మొదటి నుంచి గూడా సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకైతే మాత్రం అన్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. అంటే ఇది వాస్తవమే అంటారా? 100% దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఆనాడు దేశ ప్రభుత్వం దేశ జనాభాను నియంత్రించే దాంట్లో భాగంగానే ఈరోజు ఇద్దరు పిల్లలకు సంబంధించి కుటుంబ నియంత్రణ తీసుకొచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు 100% ఇంప్లిమెంటేషన్ చేసినాయి. ఇంప్లిమెంటేషన్ చేయటం మూలంగా ఇక్కడ జనాభా పెరుగుదల కొంచెం నియంత్రణలోకి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ సంబంధించినటువంటి ప్రక్రియను దీన్ని తీసుకోవాలి, దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దేశంలో ఉండేటువంటి ఆలోచన పరులు భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాల పట్ల, అప్పుడున్నటువంటి పార్లమెంటు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి చిత్తశుద్ధి పట్ల, దీని పట్ల ఒక ఆలోచనతోని ముఖ్యమంత్రి మాట్లాడుతుంది న్యాయమైనటువంటి డిమాండు. ఆయన మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం ఉంది, సత్యం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది అని చెప్పేసి ప్రజల నుంచి ఒక మద్దతు వస్తుంది, సమాజం నుంచి ఒక మద్దతు వస్తుంది. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక మా ముఖ్యమంత్రి సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దీన్ని పక్కదారి పట్టించేటువంటి దానికి సైడ్ ట్రాక్ చేయటం కోసం బీజేపీ వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక డ్రామా, ఒక గేమ్.